హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి మనతో ఉన్నారు, ధనసూత్ర ఫౌండర్ ఎంవి రెడ్డి గారు. అసలు ఈ ధనసూత్ర అంటే ఏంటి, అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, వారి మాటల్లోనే విందాం. సార్ ఎంవి రెడ్డి గారు, చెప్పండి, ఈ ధనసూత్ర అంటే ఏమిటి? అంటే ధనసూత్ర అనేది మనకి డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, ఆరోగ్యం, రిలేషన్షిప్ వీటన్నిటికీ కూడా మనం లాభపడడానికి ధనసూత్రం అనేది ఉపయోగపడుతుంది సార్. ధనసూత్రం అనేది వేరేదేమీ కాదండి, లా ఆఫ్ అట్రాక్షన్ మనం ధనసూత్రం అని చెప్తున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో అనుభవించుకోవడానికి మన సబ్కాన్షియస్ మైండ్కి మనం మంచిగా ఫీడ్ చేస్తూ ఉంటే మనకు కావాల్సిన డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, రిలేషన్షిప్, ఆరోగ్యం వీటిలో మీకు కావాల్సింది ఏదైనా సరే మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కేవలం 3 నెలల కాలంలో మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రతిరోజు మనం దాన్ని ఫాలో అయితే సరిపోతుంది సార్. దాన్నే ధనసూత్రం అని చెప్తాం సార్ మన సబ్జెక్ట్లో. అంటే ఇదేమైనా మాయా లేకపోతే మంత్రమా? అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని మీరెలా చెప్తారు? ఖచ్చితంగా మాయా కాదు, మంత్రం కాదు, తంత్రం కాదు సార్. మనకి మన మెదడులో 3 రకాలైన మనసు ఉంటాయి సార్. ఒకటి కాన్షియస్ మైండ్, రెండో సబ్ కాన్షియస్ మైండ్, మూడోది సూపర్ కాన్షియస్ మైండ్. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఎక్కువగా మనం సబ్ కాన్షియస్ మైండ్ గురించి, కాన్షియస్ మైండ్ గురించే చెప్పుకుందాం. సబ్ కాన్షియస్ మైండ్ అనేది 24 అవర్స్ వర్క్ చేస్తుంది సార్. కాన్షియస్ మైండ్ అనేది మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోపోయేంత వరకు మాత్రమే పనిచేస్తుంది. మనం మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఏవైతే కమాండ్స్ ఇస్తామో అవి చూడగా, నేను పేదవాడిని, నేను ఏం చేయలేదు, నాకు ఏ ఉద్యోగం రాదు, నా జీవితం ఇంతే, నేను ఎటువంటి పని చేయలేను, ఎటువంటి జాబు నాకు రాదు, అందులో వాళ్ళు ఎవరికి వస్తుంది కానీ నాకు రాదు, నేను ఎప్పుడు పేదవాడిని, నా దగ్గర డబ్బులు నాకు ఎప్పుడు ఒక్కడు ఉంటాయి, నేను ఎప్పుడు కష్టాల్లో ఉంటాను, ఏదోదని మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు చెప్తూ ఉంటే మీ జీవితంలో మీరు అలాగే తయారవుతారు. అలా కాకుండా మన సబ్జెక్ట్ని పట్టుకుని దీని ద్వారా కరెక్ట్గా మనం మైండ్కి, సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఏదైతే ఫీడ్ చేస్తామో మంచిగా, అది మీ జీవితంలో జరిగి తీరుతుంది. కానీ దాన్ని కంటిన్యూస్గా ఒక 90 days చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న మంచిని, డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, మనకు కావాల్సిన ఆరోగ్యాన్ని, మనకి ఎవరికైనా రిలేషన్షిప్లో ఉంటే ఆ రిలేషన్షిప్ని వీటినన్నిటిని కూడా డెవలప్ చేసుకోవచ్చు. మనం ధనసూత్ర అనే కాన్సెప్ట్ని మనం 90 రోజులు కంటిన్యూస్గా ఫాలో అయితే మాకు కావాల్సిన రిజల్ట్ని మనం తీసుకోవచ్చు. ఓకే సార్ ఎంవి రెడ్డి గారు, మీ గురించి కొన్ని విషయాలు మా వ్యూవర్స్కి తెలియజేయండి. సార్, నా పేరు మల్లిడి వెంకటేశ్వర రెడ్డి. నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాను. నేను అక్కడే గత 18 సంవత్సరాలుగా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేసేవాడిని. ఆ తర్వాత నేను కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాను. ఫెడరేషన్ సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత దీన్ని ఫాలో అవుతూ ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాను. నా విద్యా సంస్థలు ఇప్పుడు ప్రస్తుతం ఒక 15 మంది వరకు వర్క్ చేస్తున్నారు. అలాగే అది నడుస్తూ ఉంది. నేను మాత్రం ఈ ధనసూత్రం అనే కాన్సెప్ట్ని 10 మందికి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ మధ్యనే రీసెంట్గా, అంతకుముందు అయితే ప్రైవేట్గా చాలా మందికి చెప్పాను. చెప్పిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. వాళ్ళ జీవితంలో డబ్బు, విజయం వచ్చి చేరి ఇప్పటి నుంచి ఈ కాన్సెప్ట్ని 10 మందికి చెప్తే ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ధనసూత్రం అనే కాన్సెప్ట్ తోటి ఈ మధ్యకాలంలో నేను క్లాసెస్ చెప్పడం జరుగుతుంది సార్. ఇందులో ధనసూత్ర బేసిక్ క్లాసెస్ ఉంటాయి, అడ్వాన్స్డ్ క్లాసెస్, అలాగే మనీ మాస్టరీ క్లాసెస్ ఉంటాయి. నేను ప్రస్తుతానికి దీన్ని రాజమండ్రిలోనే చెప్పడం జరుగుతుంది. నవంబర్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ముఖ్యమైన ప్రతి పట్టణంలోనూ ఈ క్లాసులు ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ప్రదేశంలో పెడతాం జరుగుతుంది. నేను నా టీము కలిసి ఈ ధనసూత్ర అనే దాన్ని ప్రజలందరికీ అందించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. బేసిక్గా నేను బుక్లో అవ్వను సార్, టీచర్ని కాబట్టి నేను ప్రతి సంవత్సరం అటు హైదరాబాదు, ఇటు విజయవాడ పుస్తక మహోత్సవాలకు వెళుతూ ఉంటానండి, బుక్ ఫెస్టివల్కి.
అవి సాధారణంగా డిసెంబరు జనవరిలో జరుగుతూ ఉంటాయి. 2011లో హైదరాబాద్ పుస్తకం మహోత్సవానికి వచ్చినప్పుడు ఇక్కడ నేను ద సీక్రెట్ అని ఆస్ట్రేలియన్ రైటర్ రాండా బెర్న్ గారు రాసిన బుక్ నేను చదవడం జరిగింది. అది తీసుకున్నాను. అలాగే అది చూసినప్పటి నుంచి దానిలో సబ్జెక్టు నన్ను బాగా అట్రాక్ట్ చేసి దాంతో ఆ లాస్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ని గురించి మనం ఎందుకని రీసెర్చ్ చేయకూడదనే ఉద్దేశంతో చాలా బుక్స్ చదివిన తర్వాత జోసెఫ్ మర్ఫీ గారి, నెపోలియన్ హిల్, ఇలా చాలామంది రైటర్స్ అందరే చదివాను. అలాగే దేశంలో ఉన్న చాలా ప్రముఖులైన లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకున్నానండి గత 14 సంవత్సరాలుగా. దాన్ని అప్పటి నుండి కూడా చాలామందికి, నా స్టూడెంట్స్కి చాలామందికి చెప్పాను. ద సీక్రెట్ అనే బుక్లు చాలామందికి ఇచ్చాను. ఫైనల్గా వచ్చేటప్పటికి దాన్ని ధనసూత్రం అనే కాన్సెప్ట్ తోటి ప్రజల్లోకి తీసుకెళ్ళాలనేది నా ముఖ్య ఉద్దేశం. దానికోసమని ఇప్పుడు ఎక్కువగా క్లాసెస్ చెప్పడం అనేది స్టార్ట్ చేసాం సార్. ఆల్ రైట్, ఇప్పుడు ఈ ధనసూత్ర అనే కాన్సెప్ట్ గురించి ఇంకాస్త వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్గా చెప్పండి. సార్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నా గురువు కానీ ఈ బుక్స్ ద్వారా కానీ నేను నేర్చుకున్నదంతటినీ కలిపి నేను ధనసూత్ర అనే కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 8 పిల్లర్స్ అని చెప్తాను నేను నా క్లాస్లో. ఆ 8 పిల్లర్స్ ఏంటి? మొదటిది, మనం ఉదయం బ్రహ్మముహూర్త కాలంలో ఉదయం నిద్ర లేచి లేవగానే మ్యాజిక్ వాటర్ తాగమని చెప్తా. తరువాత మనీ మెడిటేషన్ చేయండి అని చెప్తాను. సెకండ్. థర్డ్ వచ్చి మీ విజన్ బోర్డ్ని మార్నింగ్ లేచిన వెంటనే చూడండి. ఆ విజన్ బోర్డ్ అనేది థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చి మిర్రర్ వర్క్. మీ బెడ్రూమ్లో ఉన్న మిర్రర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏ విధంగా మాట్లాడాలి అనేది నా పోతి. ఐదవది వచ్చి విజువలైజేషన్. విజువలైజేషన్ని మనం ఎలా చేయొచ్చు అని దృశ్యీకరణ అంటాం. తర్వాత మేనిఫెస్టేషన్. ఇది మేనిఫెస్టేషన్ అనేది మీ అందరికీ తెలుసున్నది. ఇది 6వది. 7వది వచ్చి మనం ఈ విశ్వం నుంచి, ఈ అనంతమైన విశ్వశక్తి నుంచి మనం ఏదైతే పొందుతున్నామో పొందే ప్రతి దానికి మనం గ్రాటిట్యూడ్ చూపించడం, అంటే కృతజ్ఞతలు చెప్పడం అనేది 7వది. ఇక 8వ దానికి వచ్చేటప్పటికి అఫర్మేషన్స్. మేము దీన్ని DMP అంటాం, డైలీ మ్యాజిక్ ప్రాక్టీస్. దీన్ని చేసినప్పుడు ఒక 10 అఫర్మేషన్ డైలీ చేసుకున్నప్పుడు మన జీవితంలో అనుకున్నవన్నీ జరుగుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ 8 పిల్లర్స్ చాలా ముఖ్యమైనవి. మన ధనసూత్ర కాన్సెప్ట్లో ఖచ్చితంగా మన క్లాస్, బేసిక్ క్లాస్లో కానీ అడ్వాన్స్ క్లాస్లో కానీ వీటిని గురించి డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఎంవి రెడ్డి గారు, మీరు ఈ ఇంటర్వ్యూకి రాకముందు నేను పర్సనల్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ మీద కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేమిచ్చే కోర్స్ని ఫాలో అవ్వండి, మీకు ఏది కావాలన్నా విశ్వాన్ని అడగండి, ఏది అడిగినా ఈ విశ్వం ఇచ్చేస్తుంది, ఇంకా మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఇచ్చిన కోర్స్ని ఫాలో అవ్వండి, ఖాళీగా ఇంట్లో కూర్చున్నా పర్వాలేదు, మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అని జనాలను నమ్మిస్తున్నారు. ధనసూత్ర ఫౌండర్గా దీనికి మీరేం చెప్తారు? సార్, కొద్దిమంది ఈ సబ్జెక్ట్ని పట్టుకున్న తర్వాత చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే, మీరు ఏమీ చేయకండి, మీరు కూర్చొని అఫర్మేషన్ చేసేసేయండి, మేనిఫెస్టేషన్ చేసేసేయండి, మీ దగ్గర డబ్బు చేస్తుంది. లేదండి, మన మనసా వాచా కర్మన మన లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ మన పనిని మనం చేస్తూ దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అనే దాన్ని మనం మన జీవితానికి అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. అంటే మన పని మనం చేస్తూనే దీన్ని చేసినప్పుడు డెవలప్ అవుతాం తప్ప మనం ఏ పని చెయ్యం, నేను ఖాళీగా కూర్చుంటాను, నా కాళ్ళ దగ్గరికి అన్నీ వచ్చేసేయాలి అనుకుంటే ఇది జరగదు సార్. అది ఎవరెవరెవరు చెప్తున్నారో వాళ్ళ సంగతి నాకు అనవసరం. కానీ నా మటుకు నేనైతే మాకు మీ వరకు మీరు చేస్తూ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని, మన ధనసూత్ర కాన్సెప్ట్ని ఫాలో అవ్వండి. ఈ 8 పిల్లర్స్ని అలాగే 4 బర్త్స్ని మీరు ఫాలో అయితే మీ జీవితం ఖచ్చితంగా మనసుతుంది. మీరు ఏది కోరుకుంటే అది మీ దగ్గరికి రావడం మొదలవుతుంది. 90 రోజుల్లో మీకు కొన్ని రిజల్ట్స్ ఎప్పుడైతే కనిపించినాయో మీరు దీన్ని ఫాలో అవుతారు. ఆ ఫాలో అయిందని
మీరు 1 year కంటిన్యూ చేసి చూడండి, మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వచ్చేస్తుంది. ఓకే, ఈ ధనసూత్ర క్లాసెస్ని మీరు ఎక్కడెక్కడ చెప్తున్నారు? ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? సార్, ప్రస్తుతం నేను ఈ ధనసూత్ర కాన్సెప్ట్ని ప్రతి ఆదివారం రాజమండ్రి సరస్వతి విద్యాపీఠం దగ్గర గోదావరి తీరంలో చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా పర్సనల్ అపాయింట్మెంట్స్ వాళ్ళకి చెప్తాను. అదే సందర్భంలో వచ్చే నవంబర్ నుంచి క్లాసులు మొదలు పెడతాం సార్. అక్టోబర్ 26వ తేదీన రాజమండ్రిలో స్పెషల్ క్లాస్ ఉంటుంది రివర్ బేలో. అలాగే అక్టోబర్ 2వ తేదీన తణుకులో ఉంటుంది సార్. ఈ ధనసూత్ర కాన్సెప్ట్ని మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు దీన్ని చెప్పడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కింద స్కోర్ అవుతున్న నెంబర్స్కి మా టీమ్ని కాంటాక్ట్ చేసి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఆల్ రైట్, మీరు ఇందాక 8 పిల్లర్స్ గురించి చెప్తున్నప్పుడు 4 బటన్స్ అని ఒక మాట అన్నారు. ఆ 4 బటన్స్ అంటే ఏంటో కూడా మాకు వివరంగా చెప్పగలరా? సో సాధారణంగా 4 బటన్స్ అని FTB అని చెప్తాం సార్. ఇందులో F అంటే మీ ఫీలింగ్స్, రెండవది T అంటే మీ థాట్స్, మీ థాట్ ప్రాసెస్, మీ ఆలోచన స్థితి లేదా మీ ఆలోచన విధానం. మూడవది వచ్చి బిలీఫ్ సిస్టమ్, మీరు నమ్మే నమ్మకం మీరు అనుకున్నది సాధించి పెడుతుంది అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నాలుగవది వచ్చి యాక్షన్, మీ చర్య, మీరు చేసే పని మీ సక్సెస్ని సాధించి పెడుతుంది అని చెప్తాం. అంటే మీ ఫీలింగ్సే మీ ఆలోచన స్థితికి వస్తుంది. మీ ఆలోచన స్థితే మీ నమ్మితే కనుక అది ఆచరణలో పెట్టి యాక్షన్ చర్య చేస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని మనం మన క్లాస్లో చెప్పడం జరుగుతుంది. వీటన్నిటి గురించి కూడా మా క్లాసులో డీటెయిల్డ్గా మా బేసిక్ క్లాసు అలాగే మా అడ్వాన్స్డ్ క్లాస్లో కూడా మీకు చెప్పడం జరుగుతుంది సార్. మీ ధనసూత్ర అనే కాన్సెప్ట్ని ఫాలో అవ్వడం వల్ల ఒక పేదవాడు ధనవంతుడిగా మారొచ్చు అని చెప్తున్నారు. ఇది నిజంగా సాధ్యమేనా? ఖచ్చితంగా పేదరికంలో ఉంటాడు, కష్టాల్లో ఉంటాడు. మన కాలం మనం చేస్తూ మీకు ఇక్కడ చిన్న కథ చెప్తాను సార్. హిందూ కదే, ఇక మేము ఏమక్కడ సపోర్ట్ చేయడానికి చెప్పట్లేదు. కానీ ఒక భక్తుడు, ఒక ఆంజనేయ భక్తుడు ఒక రోజున తన 2 ఎడ్ల బండి మీద తనకు కావాల్సిన ధాన్యాలు వేసుకుని బస్తాలు వేసుకుని ధాన్యం బస్తాలు ఇంటికి వెళ్తూ ఒక చోట ఆ బండి కూరుకుపోతే బురదలో అతను కిందకి దిగి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాడు. ఏమని శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని చెప్పేసి మొత్తం చాలీసా అంతా చదివేస్తున్నాడు. చదువుతుంటే మనం వాడు బాధపడలేక ఆంజనేయ స్వామి పైన కింద దిగి వచ్చి ఏరా బాబు నీకేం కావాలని అడిగితే అప్పుడు ఆ భక్తుడు, మరి నేను ఈ ప్రియభక్తుడిని, బండి దూకా కిందకి దిగిపోయింది, నన్ను సాయం చేయాలి కదా, బండి తీసి పైన పెట్టాను అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అక్కడ చూసినది, బాబు ఎప్పుడైనా నీ పని నువ్వు చేస్తూ అప్పుడు నన్ను తలుచుకో, నేను నీకు సాయపడతా. అది ఎలాగైంది, నువ్వు ఆ బండి కదిలిస్తూ ఇద్దరు అదిలిస్తూ అప్పుడు నన్ను తలుచుకో, నేను వచ్చి నీకు సాయపడతాను అంది. సరే అయితే అలాగే చేస్తానని చక్రం ఉంటుంది కదా, చక్రం ఇరుసు ఉంటాం మనం, ఆ ఇరుసును పట్టుకుని ఆ ఇద్దరిని అదిలిస్తూ ఉంటే అప్పుడు ఆంజనేయ స్వామి తలుచుకుంటే బండి బయటకు వచ్చిందా. ఈ కథలో మీకు అర్థమైంది, మన తెలుగు మనం చేస్తూ మన ఆలోచన స్థితి మార్చుకు పాజిటివ్గా ఆలోచిస్తూ మనం చేస్తూ ఉండి అప్పుడు ఈ అఫర్మేషన్స్, మనీ మెడిటేషను, మిర్రర్ టెక్నిక్ ఇవన్నీ 8 pillars చేస్తే మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతే తప్ప మీరు ఖాళీగా ఇంట్లో కూర్చుంటాను, నేను ఏ పని చేయను, డబ్బు అంతా వచ్చినా ఒళ్ళో పడుకోవాలి అనుకుంటూ వస్తుందండి. ఈ రోజున ముఖేష్ అంబానీ అయినా, గౌతమ్ అదానీ అయినా, బిజినెస్ కిరణ్ కుమార్ గారైనా వీరందరూ కూడా తమ వర్క్ తాము చేస్తుంటే అప్పుడు వారు కోరుకున్నది అదృష్టం అనేది వాళ్ళ దగ్గరకు వస్తుంది. మనం ఎప్పుడూ మనకున్న ఫీలింగ్స్ని, మన ఆలోచన స్థితి మనం ఆచరణలో పెట్టాలి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అయినా సరే మన ఆచరణలో పెట్టుకుని మన పని మనం చేసుకుంటూ దీన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలు మీరు పొందుతారు. అతి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. ఈ ధనసూత్రపై మీరు 14 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. అలాగే 14 సంవత్సరాల నుంచి దీన్ని మీరు ఫాలో అవుతున్నారు.
సో మాకు మీ గత జీవితం గురించి, ప్రస్తుత జీవితం గురించి తెలుసుకోవాలని ఉంది. మీరు మీ జీవితంలో ఈ ధన సూత్రాన్ని ఫాలో అవ్వడం వల్ల ఏదైనా సాధించారా? సార్ నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ నేను కొట్టుకున్న తర్వాత నేను కేవలం 2008 సంవత్సరంలో జూలైలో మా గోదావరి జిల్లాలో ఒక స్కూల్లో 2500 జీతాలు జాయిన్ అయ్యాను సార్. ఒక టీచర్గా వర్క్ చేయడానికి. నేను సోషల్ స్టడీ చెప్తాను. నేను ఎంఏ తెలుగు, ఎంఏ పొలిటికల్ సైన్స్, 10th క్లాస్ సోషల్ స్టడీ చెప్పేవాడిని. 6th నుంచి 10th వరకు నవోదయ కూడా రీజనింగ్ అది చెప్పేవాడిని. చేస్తూ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ఎక్కువగా నేను చేసుకోవడం వల్ల, ఈ సబ్జెక్ట్ని పట్టుకోవడం వల్ల, దీన్ని నమ్మి చేయడం వల్ల ఈ రోజున నేను కూడా ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసుకున్నాను గోదావరి జిల్లాలో. నా దగ్గర ప్రజెంట్ 15 మంది వర్క్ చేస్తున్నారు ఎంప్లాయీస్. అంటే ఈ మార్పు ఎలా జరగదు? ఈ అనంతమైన విశ్వాసిప్పి నా జీవితంలో ఏదైనా మార్పు తీస్తుందని నేను నమ్మి ఈ వర్క్ చేశాను. ఈ రోజున ఒకప్పుడు నేను 2500 జీతాన్ని పనిచేస్తున్న నేను ఈ రోజున ఒక 15 మందికి జీతాలు ఇచ్చే స్థాయికి ఎదిగాను. అంటే కేవలం లా ఆఫ్ అట్రాక్షన్. దాన్ని నేను ధనసూత్రం అనే ఒక కాన్సెప్ట్ కింద మార్చుకుని ప్రజలందరికీ దీన్ని అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, ఏదైనా అనుకున్న వెంటనే అయిపోవాలి, ఏదో మిరాకిల్ జరిగిపోవాలి, చిటికెలో ఏదైనా సాధించేయాలి అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన విధానం కరెక్టేనా? మనం ఏ పని చేయాలన్నా, ఏ పనిలో మనం విజయం సాధించాలన్నా ఓర్పు, సహనం, పట్టుదల ఇవన్నీ ఉండాలి. అయితే నేటి యువతలో ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది. వారికి ఎలా ఉంది అంటే, ఈ రోజు ఉదయం ఒక మామిడి టెంకిని మూడో పాస్తే మధ్యాహ్నానికి మహావర్షం అయిపోయి ఆ రాత్రి పగలన్నీ చేస్తే వాటిని మనం తినేయాలనే ఒక కోరికతో ఉన్నట్టుగా కొద్దిమంది యువకులు, కొద్దిమంది యువతులు అలాగా ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఈరోజు ఇన్ని స్కీములు, ఇన్ని స్కాములు, ఇన్ని బెట్టింగ్లు, ఎంతోమంది చనిపోవడాలు ఇవన్నీ జరగడానికి కారణం ఇన్స్టెంట్గా వాళ్ళకి కావాల్సిన రిజల్ట్, ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి. ఈరోజు ఉదయం అయితే సాయంత్రానికి సక్సెస్ అయిపోవాలి. ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు నేనే ఉన్నా. నీకు నా ధనసూత్ర కాన్సెప్ట్ని మీరు 90 days ఫాలో అవ్వండి అని చెప్పా. 90 days పర్ఫెక్ట్గా మీరు ఫాలో అయితే ఈ 90 daysలోనే 41 days నీకు కొంత మార్పు అనేది కనిపిస్తుంది. ఈ ఆచరణ మీరు పర్ఫెక్ట్గా చేస్తే ఆ తర్వాత 90 daysకి వచ్చేటప్పటికి మీరు కొంత డెవలప్ అవుతారు. అప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ని పట్టుకుని మీరు రాంగ్గా ఎక్కువ కాలం దాన్ని ఓర్పుతో, సహనంతో ఎదరికి వెళ్తే మీరు అనుకున్న డెవలప్మెంట్ మీ జీవితంలో రాగలుగుతుంది. కానీ అంతే తప్ప ఇవాళ ఉదయంగా మేనిఫెస్టేషన్ చేస్తాను, ఇవాళ ఉదయం ప్రమోషన్ చేస్తాను, సాయంత్రం అది జరిగిపోవాలి అనేది చాలా రాంగు. ఇప్పుడున్న యువతలో కానీ కొద్దిమంది వ్యక్తుల్లో కానీ ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. రీసెంట్గా విజయవాడలో 1000 కోట్ల స్కామ్ జరగడానికి కారణం ఏంటి? పెద్ద పెద్ద బడాబాబులు మోసపోయారు. వాళ్ళ బ్లాక్ మనీని అంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే అతను 1000 కోట్లు మోసం చేసి ఇక్కడ ఉండకుండా వేరే ప్రదేశాన్ని తాకి వేరే డబ్బులు అనేది అతనేమో తిరిగి ఇవ్వడం. ఈ స్కామ్ ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే మనం వెంటనే ఇన్స్టెంట్గా మనకి సక్సెస్ రావాలి. ఈరోజు పెడితే వితిన్ 1 month మనం సక్సెస్ అయిపోవాలి. ఇప్పుడు జరిగింది మనం ఓర్పు, సహనం, పట్టుదలతో ఉండి కొన్ని రోజులు వెయిట్ చేయాలి. మనం లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇన్స్టెంట్గా జరిగిపోవడం నేను చెప్పను. ఒక అతను వచ్చి ఒక భర్త నా భార్యకు 3వ నెల ఇవ్వండి, ఇంకొక నెల రోజులు నా భార్యకు అనేది నాకు 12 బాగునివ్వాలంటే జరిగిపోతుందండి. కాదు కదా. దానికి దేవుడు కొంత టైం ఇచ్చాడు. 9 నెలలు టైం ఇచ్చాడు. ఆవిడ ఆ తల్లి గర్భంలో 9 నెలలు మోసి ఆ బిడ్డనే నా భర్తకు అందిస్తుంది. అంతే తప్ప 3వ నెలలోనే నాకు ఇన్స్టెంట్గా బాగుంటేనంటే జరగదా? అలాగే ఏ పనికైనా కొంత ఓర్పు అనేది కావాలి. ఓర్పుండి కొంతకాలం ఓపిక పెట్టి మనం పర్ఫెక్ట్గా మన ఆలోచన స్థితిలో ఏదైతే పొందున్నావో దాన్ని ఆచరణలో పెట్టి లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేస్తూ చూడాలి. ఈ ధనసూత్రం అనే దాన్ని మీ జీవితంలో అప్లై చేయండి.
మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఓకే, ఈ ధనసూత్ర ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఈ ఫ్రీక్వెన్సీని తెలుసుకోగలిగితే ఒక సామాన్యుడు జీరో నుంచి హీరో అవ్వచ్చా? ఖచ్చితంగా అవ్వచ్చు సార్. అది ఎలానంటే మనం ఉన్న ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఎనర్జీ మీద నడుస్తుంది. ఆ ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వైబ్రేషన్ మనం పట్టుకోగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నది. ఉదాహరణకి మీరు ఒక 93.5 రెడ్ ఎఫ్ఎంలో మీరు మీ ఎఫ్ఎం రేడియోలు పెట్టి 101 వినాలంటే వినగలవా? నేరుగా మీరు సాక్షి టీవీ చూడాలనుకున్నారు, ఈటీవీలో పెడితే సాక్షి టీవీ వస్తుందా? అలాగే దాని ఫ్రీక్వెన్సీలో పెడితేనే దాన్ని ట్యూన్ చేస్తేనే వస్తుంది. అలాగే మీరు ఎల్లప్పుడూ పేదరికం, కష్టాలు, అప్పులు అని ఆలోచిస్తూ మీ బ్రెయిన్లో ఉన్న సబ్కాన్షియస్ మైండ్కి, మీ సుప్త చేతనాత్మకమైన మీ మనస్సుకి వాటిని ఫీడ్ చేస్తూ ఉంటే మీ జీవితం మొత్తం పేదరికంలో గడిచిపోతుంది. ఎప్పుడు అప్పుల్లోనూ ఉంటారు, ఎప్పుడు కష్టాలను ఉంటారు. కానీ నేను అన్నాను చూసారా, ఫ్రీక్వెన్సీ అని. మీ మైండ్ ఫ్రీక్వెన్సీ, మీ సబ్కాన్షియస్కి మీరిచ్చే ఫ్రీక్వెన్సీ ఎలా మార్చుకోవాలి అంటే మీ మనీ బ్లాక్స్ని క్లియర్ చేసుకుని తద్వారా మీ మైండ్కి ధనవంతుడు అనే ఒక మంచి దాన్ని మీరు ఫీడ్ చేయండి. అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయం ఇటువంటివన్నీ మీ ఫ్రీక్వెన్సీ కట్టే ర్యాన్ చేసినప్పుడు, ఇవన్నీ మీరు దానికి అందించినప్పుడు ఒక థాట్ ప్రాసెస్లో ఒక మంచి పాజిటివ్ థాట్ ప్రాసెస్ని మీ మైండ్కి అందించినప్పుడు మీ జీవితంలో సక్సెస్ 100% అవుతారు. ఇదైతే గ్యారంటీ. చివరగా మా వ్యూవర్స్తో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా? మీరు మీ జీవితంలో కోరుకోకున్న డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, ఆరోగ్యం, రిలేషన్ ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు కావాల్సింది, మీరు కోరుకునేది ఏదైనా సరే మీరు ఈ ధనసూత్రం అనే కాన్సెప్ట్ ద్వారా ఖచ్చితంగా మీరు సాధించవచ్చు. మీ జీవితంలో కొద్ది రోజులు అంటే కనీసం ఒక 3 months దీన్ని ఫాలో అయ్యించోండి. మా ధనసూత్ర క్లబ్లో చేరండి. అలాగే మా క్లాసును ఒకసారి అటెండ్ అయ్యి చూడండి. బేసిక్ క్లాస్ కానీ, లేదు మీరు అడ్వాన్స్ క్లాస్ కానీ, మనీ మాస్టరీ కానీ దేనికైనా రావచ్చు. ఫస్ట్ మీరు ధనసూత్ర క్లబ్లో జాయిన్ అయిన తర్వాత మీకంటూ ఒక ఐడియా వస్తుంది. అది వచ్చిన తర్వాత మీ జీవితంలో దీన్ని అప్లై చేస్తూ చూడండి. ఒక సాధారణ టీచర్ నుండి నేడు ఒక విద్యాసంస్థ యజమానిగా ఎదిగిన మీ స్టోరీ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఈ ధనసూత్ర గురించి నాకు కూడా ఇంకా తెలుసుకోవాలి, ఫాలో అవ్వాలి అని ఉంది. సో తప్పకుండా త్వరలోనే నేను కూడా మీ ధనసూత్రలో జాయిన్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ధనసూత్ర గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లతో కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని 10 మందితో షేర్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.